పెద్ది ట్రైలర్ వచ్చినప్పటి నుంచి రన్నింగ్ చూపిస్తున్నారు, క్రికెట్ చూపిస్తున్నారు, అథ్లెట్ అంటున్నారు. ట్రైలర్ చూసి గట్టిగా విజిల్ నేనే వేస్తున్నా. 3-4 మాస్టర్స్ కలిసి క్రియేట్ చేసిన ఫైట్ అది. మీరు చూసింది అసలు నథింగ్, 0.10001% అంతే. యాజ్ అన్ యాక్టర్ నువ్వు చూస్ చేసుకున్నావు, సో నువ్వు దానికి రెస్పెక్ట్ ఇ. తారక రత్న గారి నుంచి నేర్చుకున్నాను నేను యాక్చువల్గా. ఎన్టీఆర్ ఫ్యామిలీ, ఆల్ పీపుల్ ఆర్ లైక్ దట్. సో పెద్ది ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఒక ఏమంటారు, అది ఏంటంటే ఒక పక్కేమో రన్నింగ్ చూపిస్తున్నారు, క్రికెట్ చూపిస్తున్నారు, అథ్లెట్ అంటున్నారు, చాలా వస్తున్నాయి. ఏంటి మీకు ఎలా అనిపించింది ట్రైలర్? సూపర్. అంటే నేను అంటే ఒకటి గుర్తుపెట్టుకున్నా, యాజ్ అన్ యాక్టర్ అట్లా షార్ట్స్ పడడం అంటే మాకు తెలుసు అది. ఇట్ ఈస్ ఎ బూస్ట్ ఫర్ అన్ యాక్టర్. అంత అంటే మీరు గమనిస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ నీకు 15 to 16 crores మెంబర్స్ చూసారు ట్రైలర్స్ ఇన్ ఆల్ ది లాంగ్వేజెస్. 15 crores మెంబర్స్ హ్యావ్ సీన్ మై ఫేస్. యాజ్ అన్ యాక్టర్ నాకు అది పెద్ద బూస్ట్. ఆ కిక్ అనేది నాకు ఒక్కడికే తెలిసిన. ఐ వాజ్ జస్ట్ షౌటింగ్. ట్రైలర్ చూసి గట్టిగా విజిల్ నేనే వేస్తున్నాను. ఇంట్లోనే ఉన్నా, ఆన్ చేసి చూస్తే అబ్బా ఇది కదా దొరికింది పో. ఐ వాజ్ జస్ట్ విజిలింగ్, ఫుల్ హ్యాపీ, ఫుల్ ఎక్సైటెడ్. సో జనరల్లీ అంటే మీరు మామూలుగా ఇప్పుడు బలగంతో వచ్చిన పేరైనా, తర్వాత చేసిన సినిమాలైనా, ఎక్కడికి వెళ్ళినా కూడా అందరు గుర్తుపడుతున్నారు. ఇప్పుడు కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అని అనుకోవచ్చా? అంటే పెద్ద సినిమా ఎట్లుంటుంది అంటే నంబర్ ఆఫ్ ఫుట్ ఫాల్స్ ఎక్కువ ఉంటుంది థియేటర్లో ఎప్పుడన్నా కానీ. చిన్న సినిమా చేయడం వేరే, పెద్ద సినిమా చేయడం వేరే. ఇప్పుడు బలగం చేసాం, ఇట్స్ అ స్మాల్ మూవీ. ఫుట్ ఫాల్ అనేది మెల్లిగా పెరిగింది. ఈ పెద్ద సినిమాకి ఏంటంటే నంబర్ ఆఫ్ పీపుల్ ఒకటేసారి వచ్చి చూస్తారు. అది మాకు యాజ్ అన్ యాక్టర్ మాకు అది ఒక ఇట్స్ అ బ్లెస్సింగ్. చాలామంది రికగ్నైజేషన్ పెరుగుతుంది మాకు. సో పెద్ద సినిమాలో క్యారెక్టర్ రావడం చాలా కష్టం. బికాస్ వాళ్ళు ఎందుకు నమ్మాలి నన్ను? అంతే. వై షుడ్ దే బిలీవ్ మీ? ఇటు చేస్తాడు అని ఎట్లా బిలీవ్ చేస్తారు? సో చేస్తూ ఎక్స్పీరియన్స్ నంబర్ ఆఫ్ మూవీస్ చేస్తూ నాకు తెలుసు ఈ సినిమాలో చేశాడు, పలానా మూవీలో చేశాడు, బాగానే చేస్తాడు అండ్ రివ్యూ ఉంటుంది. ఇప్పుడు కో డైరెక్టర్స్ కానీ వాళ్ళు కానీ బాగానే చేస్తాడు, ఏం డిసిప్లిన్ ఉంటాడు, కన్సిస్టెన్సీ ఉంటుంది, బాగానే చేస్తాడని చెప్తారు. సో అందుకు అన్నీ అబ్జర్వ్ చేస్తారు. దే సీ ఆల్ ది మూవీస్. వాళ్ళ రివ్యూ కూడా ఖచ్చితంగా అడుగుతారు, ఎలా ఉంటారు ఏంటి. ఒక్క నెగిటివ్ రివ్యూ ఆల్సో it will go down literally. So because obviously there are so many people working on the set, 24 craft people చూస్తుంటారు. మనం ఏది అటు ఇటు అయినా కానీ అందరు గమనిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూసారు, అక్కడ ఉన్నారు, నేను డిస్టర్బ్ చేస్తున్నా సెట్లో, సరిగా చేయట్లేదు, లేట్ వస్తున్నాను, మీరంటారే ఎందుకు అంత టైం వేస్ట్ చేస్తున్నాడు. బికాస్ ప్రొడ్యూసర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ మూవీ. ఎన్నో కోట్లు ఖర్చు పెడతారు ప్రతిరోజు. సో యాజ్ అన్ యాక్టర్ మేమేందంటే టైంకి అక్కడ ఉండాల్సిందే. నేను అది ఒక్కటే బిలీవ్, తారక రత్న గారి నుంచి నేర్చుకున్నాను నేను యాక్చువల్గా. ఈ వాజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ కదా. ఆయన ఇప్పుడు లేరు, బట్ ఆయన దగ్గర నుంచి నేను ఆయనకి ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ నుంచి అలవాటు. వీళ్ళకి ఏంటంటే వచ్చి కూర్చుంటారు అంతే. వాళ్ళ ఫ్యామిలీ అంతే. ఎన్టీఆర్ ఫ్యామిలీ, ఆల్ పీపుల్ ఆర్ లైక్ దట్. సో తారక రత్న నుంచి నాకు అలవాటు. ఆయన ఒకటే అంటాడు, వాట్ ఎవర్ యూ డూ, నువ్వు టైం 7 చెప్తే 6:30కి వచ్చి కూర్చో అంతే. దట్ ఈస్ యువర్ వర్క్. యూ హ్యావ్ చూజన్ యువర్ వర్క్. యాజ్ అన్ యాక్టర్ నువ్వు చూస్ చేసుకున్నావు, సో నువ్వు దానికి రెస్పెక్ట్ ఇ అంతే. నువ్వు దానికి ఇస్తే అది నీకు ఇస్తుంది. సింపుల్. అసలు ఏంటి పెద్దిలో మీరు ఎలా అసలు వచ్చారు? అసలు మీకు ఎలా ఆపర్చునిటీ వచ్చింది? పెద్ది సినిమా ఆల్మోస్ట్ ఒక 1.5 year బ్యాక్ కూడా ఆపర్చునిటీ వచ్చింది నాకు. అంటే శివరాజ్ కుమార్ గారితో పాటు యూనో బాగుంటుంది, చాలా మంచి క్యారెక్టర్ అండ్ ఆల్ అని చెప్పారు. వెళ్ళాను, లుక్ టెస్ట్ అన్నీ అయిపోయినాయి. తర్వాత ఇంకా నేనే ఐ వాజ్ బ్యాక్ ఆఫ్. అంటే ఇంకొంచెం మంచి క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసిన. సార్ నేను అది చేయలేను సార్, ఒక మంచి క్యారెక్టర్ ఉంటే చూడండి, అట్లీస్ట్ హీరోకి ఆపోజిట్ అయినా బాగుంటుంది, నాకు 1-to-1 ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను రిక్వెస్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చిన రోల్ అయితే ఇది కాదు, చేయలేదు. ఫస్ట్ ఈ రోల్ చేయలేదు, వేరే రోల్ వచ్చింది యాక్చువల్గా. ఈ వాళ్ళతో పాటు అర్జున్ గగన్ వాళ్ళతో పాటు ఉండే రోల్ అనమాట. అది నేను చేయలేదు యాక్చువల్గా. ఏమో అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ నాకు నంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ ఇచ్చేసారు, ఎన్ని రోజులు ఉంటుంది ఇట్లా బ్లాక్ చేసుకోవాలి అండ్ ఆల్. కానీ అప్పటికి నాకు వేరే మూవీస్తో నేను కమిటే ఉన్నాను అండ్ నా లుక్ కూడా సెట్ అవ్వలేదు యాక్చువల్గా. క్లీన్ షేవ్ కావాలి. అప్పటికి ఆ లుక్లో నేను వేరే మూవీస్ కమిట్ అయ్యాను. షూట్ అవుతుంది,
వీళ్ళు లక్కీగా వీళ్ళు ఫ్రీగా ఉన్నారు, దే గాట్ కమిటెడ్. బట్ ఇంకా ఆ టైంలో నేను చేయలేకపోయాను. అబ్బా కానీ ఒక రిగ్రెట్ ఉండే, అబ్బా మంచి సినిమా చేయలేదు, హైప్ పెరుగుతుంది, పాటలు రిలీజ్ అవుతున్నాయి, అబ్బా నేను చేయలేదు. మా మేనేజర్తో సార్ ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది సార్, ఏమో తెలీదు, బాగుంటుండొచ్చు సినిమా, మిస్ అవుతున్నా సార్ అనే టైంలో ఇంకేదో క్యారెక్టర్ కోసం చూస్తూ ఉన్నారు. మళ్ళీ మేము ఫాలోఅప్లు ఉన్నాము, యాక్చువల్గా టచ్లో ఉన్నాము. ఇంకేదైనా ఉంటే చూడు ఆ టైంలో, కరెక్ట్ టైంలో ఈ రోల్ పడింది. లక్కీగా డైరెక్టర్ గారు ఏదో షూటింగ్లో ఉన్నా అదే షూటింగ్ డ్రెస్లో వచ్చేసిన నేను. చూసి బాగానే ఉన్నాడు కదా అబ్బాయి, ఓకే డన్. చూసాడు, ఒక షర్ట్ తీయి ఒకసారి చూడు, బాడీ చూసి ఓకే బాగానే ఉన్నాడు. 10 days టైం ఉండే, బాడీ కూడా సరిగా లేదు. ఆ 10 daysలో ఎవ్రీడే మార్నింగ్ 4 o'clock లేచి 4:30 to 7:30 జిమ్. 10 daysలో ఆ బాడీ 10 daysలో నేను చేసిన ప్రెషర్, నా బాడీకి ఇచ్చిన వర్కౌట్ ప్రెషర్ వల్ల ఆ మాత్రం ఉందని, లేకపోతే అసలు కష్టం. 10 daysలో మీరు అంత కష్టపడి చేసుకోవాలి, ఇట్స్ డెడికేషన్, లేకపోతే కష్టం. అంటే ఇది వన్స్ ఇన్ లైఫ్ ఆపర్చునిటీస్ అంటారు. లైఫ్ ఎప్పుడు ఇస్తుంటుంది. గాడ్ విల్ గివ్ యూ ఆపర్చునిటీస్. ఆ ఆపర్చునిటీ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. యూ షుడ్ యూజ్ ఇట్ ప్రాపర్లీ, లేదంటే రాదు. ఇప్పుడు నేను ఇలా ఏం లేనట్టు అలా వెళ్ళింది అనుకో, కనిపించాను, నేను కెమెరాలో చూపించారు, పక్కకి ఇదేంటి ఇలా ఉన్నాడు ఏంటి అని అంటారు. పర్ఫామ్ చేయకపోయినా అదంతే, ఈడేంటి ఇలా చేస్తున్నాడు అని అంటారు. ఎందుకంటే బికాజ్ వర్కింగ్ విత్ హీరో అది పెద్ద టాస్క్. హీరో కాంబినేషన్ చేస్తున్నాం కదా, ఫిట్గా ఉండాలి, కుస్తీ పైలోనే ఎట్లుండాలి, ఫిట్గా ఉండాలి, గట్టిగా ఉండాలి, అండ్ ప్రాపర్గా షార్ట్స్ చేయాలి. ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ నోట్ అవుతాయి. సో ఎక్స్పీరియన్స్ వాజ్ ఫెంటాస్టిక్, లిటరల్లీ ఫెంటాస్టిక్. పెద్ద మాస్టర్స్ చేశారు దీన్ని, మామూలుగా ఉండదు. చూడండి, ఒక 3-4 మాస్టర్స్ కలిసి క్రియేట్ చేసిన ఫైట్ అది. తెలుగు వన్